నెక్స్ట్ ఏముంది, ప్యాటర్న్స్ అనే ఆప్షన్ ఉంది. ప్యాటర్న్స్ కావాలంటే మళ్ళీ ఈ ప్రొఫైల్ రిబ్బే సెలెక్ట్ చేసుకుంటాను. ప్రొఫైల్ సెలెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటాను ప్యాటర్న్. ఇక్కడ చూసినట్టే డైమెన్షన్ ప్యాటర్న్ యాక్టివేషన్లో ఉంది. అలా కాకుండా నేను యాక్సిస్ ప్యాటర్న్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. యాక్సిస్ ప్యాటర్న్ ఏ యాక్సిస్ని బేస్ చేసుకొని, సెంటర్ యాక్సిస్ ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నాకు ప్యాటర్న్ కావాలా. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 4 కావాలా, లేకపోతే మీకు 5 కావాలంటే డబుల్ క్లిక్ 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇక్కడ దీన్ని క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా 5 వచ్చేస్తుంది. ఓకే చూడండి, ఇప్పుడు 5 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయిపోయింది. మీకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని. ఇది వచ్చి యాక్సిస్ ప్యాటర్న్. మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్ ఒక రెక్టాంగిల్ వేసుకుంటాను. రెక్టాంగిల్ వేసుకొని లేకపోతే ఒక సర్కిల్ వేసుకుంటాం. ఓకే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ ఎంత అయితే కావాలో హైట్ ఇచ్చేయండి. ఓకే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్యాటర్న్ డైమెన్షన్ ప్యాటర్న్ ఫస్ట్ వన్, అంటే డైమెన్షన్ ద్వారా మీరు డైరెక్షన్ని చూపించేలాగా. ఫస్ట్ డైరెక్షన్, సెకండ్ డైరెక్షన్. నాకు ఇది ఒక డైరెక్షన్గా కావాలా, క్లిక్ చేయండి. అండ్ దెన్ సెకండ్ వన్ ఇది. 2 డైరెక్షన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీరు ఆపోజిట్ డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 ఆబ్జెక్ట్స్ కావాలా, ఈ డైరెక్షన్లో ఒక 5 కావాలా. చూసినారంటే మనకి ఆపోజిట్లో క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి ఇందులో కూడా మైనస్ అనేది అప్లై చేసుకుంటాం. రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. మనకి స్పేసింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్పేసింగ్ అనేది తగ్గించుకుంటాం. దీన్ని క్లిక్ చేసుకుంటాను, 100 పెట్టుకుంటాను. ఇది కూడా క్లిక్ చేసుకోండి, ఒక 130 కూడా ఎక్కువ ఉంది. ఒక 80 పెట్టుకుంటాం. 80 ఇచ్చేయండి, దగ్గర వచ్చింది. ఇది కూడా ఇంకా కొంచెం దగ్గర పోవాలా, లేకపోతే ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటే దీన్నంతా క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఈ 2 మాత్రం రాదు, లేకపోతే ఒక లైనే తీసేస్తాం అనుకుంటే 4 పెట్టి ఎంటర్ ఇవ్వండి. 4 రోస్ వచ్చేస్తుంది. ఓకే ఆటోమేటిక్గా డైమెన్షన్ ప్యాటర్న్, డైరెక్షన్ ప్యాటర్న్ అన్న డైమెన్షన్ ప్యాటర్న్ అన్న 2 ఒకేలాగానే ఉంటుంది. డైరెక్షన్ ప్యాటర్న్లో 2 ఎడ్జెస్ క్లిక్ చేస్తాం, డైమెన్షన్ ప్యాటర్న్లో 2 డైమెన్షన్ ప్రెస్ చేస్తాం అంతే. కంట్రోల్ Z ఇచ్చాను. మళ్ళీ ఎక్స్ట్రూడ్ ప్యాటర్న్ డైరెక్షన్ ప్యాటర్న్. ఇక్కడ కూడా చూడండి, నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇది అండ్ దెన్ సెకండ్ డైరెక్షన్ ఇది. 2 డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది. మీరు కావాలంటే ఆపోజిట్ సైడ్లో కావాలంటే ఆపోజిట్ సైడ్లో ఇక్కడ నుంచి ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని కావాలా, నాకు 5 కావాలా, ఇది 4 కావాలా, 4 ఇచ్చేయండి. ఇది కూడా 5 కావాలంటే 5 ఇచ్చేయండి. ఒకదానికి స్పేసింగ్ కావాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా డైమెన్షన్ ప్యాటర్న్ కూడా క్రియేట్ అయిపోతుంది. డైరెక్షన్ ప్యాటర్న్ కంట్రోల్ Z ఇస్తున్నాను. అదే ప్యాటర్న్ ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసుకొని, సారీ ఎడిట్ కాదు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్లోకి వెళ్ళారంటే నెక్స్ట్ ఏముంది, ఫిల్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటాను. రెఫరెన్స్లోకి వెళ్ళేసి డిఫైన్ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. స్కెచ్ మీరు ఏదైతే క్లోజ్డ్ ఆబ్జెక్ట్ వేస్తారో దాని లోపల ఆ షేప్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు దీని లోపల మొత్తం ఆ ప్యాటర్న్ ఫిల్ అయిపోవాలంటే ఓకే చేయండి. ఆ ప్యాటర్న్ దాని లోపలే ఫిల్ అయిపోతుంది. ఓకే ఇవ్వండి చూడండి, ఆ సర్కిల్ లోపలే ప్యాటర్న్స్ అన్ని క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఎక్స్ట్రూడ్ ప్యాటర్న్. నెక్స్ట్ చూసారంటే టేబుల్ ప్యాటర్న్ అనేసి ఉంది. టేబుల్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్నారంటే ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 డైమెన్షన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ వన్ దేనైతే మీరు మార్చుకుంటా పెద్దది చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని హైట్ని కంట్రోల్ పట్టుకొని హైట్ 2 సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ క్లిక్ చేయండి. ఇది టేబుల్ ప్యాటర్న్. ఎడిట్ క్లిక్ చేసినట్టే ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ వన్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలా, 158 ఉంది. 158 అనేది ఏమని చూసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసుకోండి. 158 అనేది ఆ లెంత్ నేను 100 పెట్టుకుంటున్నాను. 100 ఈ హైట్ అనేది డయామీటర్ అది అనేది చెక్ చేసుకోండి. హైట్ అనేది సెలెక్ట్ చేసినాం కాబట్టి హైట్ ఎంత ఉండాలి, నాకు 100 ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ లెంత్ అనేది 150 కావాలా, అంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి క్రియేట్ అవుతుంది. హైట్ 200 కావాలా. ఓకేనా. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళండి, సేవ్. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళేసి క్విట్. ఆటోమేటిక్గా ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే మనం ఇచ్చిన డైమెన్షన్ని బేస్ చేసుకొని చూడండి. ఇదేమంటే 100 mm కాబట్టి దగ్గరలో వచ్చేసింది. మనం ఇచ్చిన లెంత్ స్కేలింగ్ అవుతా క్రియేట్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. నెక్స్ట్ అదే ఎక్స్ట్రూడ్ ప్యాటర్న్ క్లిక్ చేసుకుంటాను. కరువు ప్యాటర్న్ జస్ట్ ఒక కరువు లాగా డ్రా చేయండి.
రెఫరెన్స్, డిఫైన్, ఈ ఫేస్లో స్కెచ్. ఒక కర్వ్ లాగా డ్రా చేస్తున్నాను. స్ప్లైన్ తీసుకొని మిడిల్ మౌస్ బటన్, ఓకే. చూడండి మనం వేసిన కర్వ్లో ప్యాటర్న్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అన్నీ సింపుల్గానే ఉంటుంది. అర్థం కాకపోతే రివైండ్ చేసి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. కంట్రోల్ Z, మళ్ళీ అదే ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను. ప్యాటర్న్ ఇందులోకి వెళ్ళేసి పాయింట్, మీరు ఎన్నైతే పాయింట్స్ పెడతారో రెఫరెన్స్లోకి వెళ్ళేసి డిఫైన్, ఏ ఫేస్లో ఈ ఫేస్లో స్కెచ్. మీరు ఎన్ని పాయింట్స్ అయితే పెడతారో అన్ని 3D పాయింటే పెట్టండి. డేటంలో ఉండేదే అన్ని ఆబ్జెక్ట్స్ అనేది ప్యాటర్న్గా క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్, ఓకే. చూడండి అన్ని క్రియేట్ అయిపోతుంది. అందులో నాకు ఇది ఒక్కటి మాత్రం వద్దనుకుంటే క్లిక్ చేసిన దానిపైన ఓకే. చూడండి అది ఒక్కటి మాత్రం రాలేదు. చూడండి, ఓకేనా, అర్థమైందా? మ్యాక్సిమం ప్యాటర్న్స్ కూడా అన్ని కవర్ అయిపోయింది. ఇంకొకటి ఏమంటే రెఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఒకటి అక్కడ ఎనేబుల్ అవ్వలేదు. అది ఎలా చేస్తామో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ట్రూడ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్యాటర్న్ ఏది చేస్తాం, డైరెక్షన్ ప్యాటర్న్ చేసుకుంటాం. ఓకేనా, ఇది ఒకటి. సెకండ్ డైరెక్షన్ క్లిక్ చేసి ఇది నాకు సెకండ్ డైరెక్షన్. నంబర్ ఆఫ్ రోస్ ఒక 4, ఇది ఒక 6. ఓకేనా, ఇది కూడా 6 పెట్టేసామా, 6 ఇచ్చి ఎంటర్. ఓకే, ప్యాటర్న్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇన్సేపు అయితే మనకి రెఫరెన్స్ ప్యాటర్న్ యాక్టివేషన్లో లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్లెట్ రౌండ్ అనేది అప్లై చేశాను. ఓకేనా, ఒకదానికి మాత్రం రౌండ్ అనేది అప్లై చేసినాను. ఇప్పుడు దీన్ని కావాలంటే మీరు ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్ చేసుకున్నానో వాటన్నిటికీ ఈ ఫిల్లెట్ అప్లై అయిపోవాలంటే చేసుకోవచ్చు. ప్యాటర్న్ యాక్టివేట్ చేయండి, ఆటోమేటిక్గా రెఫరెన్స్ ప్యాటర్న్ తీసుకుంటుంది. చూడండి మీకు అన్ని హైడ్ అయిపోయింది. రెఫరెన్స్ ప్యాటర్న్ ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అన్నిటికీ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది అన్నిటికీ ఫిల్లెట్ అవ్వాలి కాబట్టి వదిలేయండి. చూడండి ఇదే రెఫరెన్స్ ప్యాటర్న్ అంటే. ఓకేనా, ఈ ఆప్షన్ క్యాటియల్ అంతా లేదు, కొంచెం కష్టం అనిపిస్తుంది అక్కడ ఇవన్నీ చేయాలంటే. ఇక్కడైతే ఈజీగా మీరు ఫిల్లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ 6 కమెంట్స్ కవర్ అయింది. ఇక్కడ ప్యాటర్న్ అనే ఆప్షన్ కవర్ అయింది. ఇంకా చూసారంటే ఈ ఇంజనీరింగ్లో ఉండే ఆప్షన్స్ చూసినామంటే మ్యాక్సిమం పార్ట్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవన్నీ సర్ఫేస్ డిజైన్ కొన్ని పార్ట్ డిజైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటాం. ఓకేనా, ఈ కమెంట్స్ అనేది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళామంటే ఈ కమెంట్స్ అన్నీ ఉంటుంది, ఇవన్నీ కవర్ చేసుకుంటాం. ఓకేనా.